ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్కౌంట్. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్స్. డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చిరు, సెల్లింగ్ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ ఈ ఫార్ములా రాశాను కదా, జస్ట్ ఈ సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి చూస్తే ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్లో డిస్కౌంట్ అనేది రూపీస్లో ఇచ్చిరు. సో మనం ఈ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మార్కెట్ ప్రైస్ అంతా ఎంత, 800 మైనస్ 120 చేస్తే మీకు ఆన్సర్ అనేది 680 వస్తుంది. బట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో చూస్తే మనకు పర్సెంటేజ్లో ఉంది డిస్కౌంట్. ఓకేనా, మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకూడదు ఫార్ములాలో. ఫార్ములా వచ్చేసి ఏంటిది, ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ మైనస్ డి. సో ఇక్కడున్న మనకి పర్సెంటేజ్ని ఈ మార్కెట్ ప్రైస్ తోటి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటిది, 20% ఆఫ్ 1000. సో దీన్ని మనం ఎలా అనుకుంటాం, 20/100 ఇంటూ 1000 అంటూ. ఇంటూ ఎందుకు, ఆఫ్ ఉంది కాబట్టి. సో ఈ 20ని ఉన్న 1000ని ఇంటూ అన్న చేయాలి, లేకపోతే ఈ 100ని ఈ 1000ని డివైడ్ అన్న చేయాలి. సో నేను డివైడ్ చేస్తాను. ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. 20 10s 200. ఇప్పుడు మనకు వచ్చిన ఈ 200ని మనకి ఎంపీ ప్రైస్ ఎంత ఉంది, 1000 ఉంది కదా. ఎంపీ మైనస్ డి. ఎంపీ అనేది 800 మైనస్ 200. సారీ 1000 ఇచ్చిరు క్వశ్చన్లో. 1000 మైనస్ 200. మార్కెట్ ప్రైస్ అనేది మనకు 1000 ఇచ్చారు. 1000 మైనస్ 200 చేస్తే ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 800. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.